వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ పవన్ సార్, థ్యాంక్ యూ రామపురాజ్ గారు, థ్యాంక్ యూ మార్తాన్ బ్రో అసలు. అండ్ రాహుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్, కౌశిక్ గారు, నందకిషోర్ గారు, అందరికీ చాలా థ్యాంక్స్ అందరూ ఈవెంట్ కి వచ్చినందుకు. అండ్ దిల్ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ టీజర్ లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వాంట్ టు స్టార్ట్ ఇట్ విత్ డిఓపి గారు సాయి ప్రకాష్ గారు. నాకు సాయి ప్రకాష్ గారు ఎంత సపోర్టివ్ అంటే ఆన్ ద సెట్స్ ఆర్ డిస్కషన్ షార్ట్ డిజైన్ ఎన్నిట్లో కూడా సాయి ప్రకాష్ గారు ఉన్నా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ కమింగ్ టు సింజిత్ పోస్టర్స్ మీద మేము సింజిత్ మ్యూజికల్ అని రాస్తున్నాము. సినిమా చూసాక మీరు అందరూ కూడా సింజిత్ మ్యాజికల్ చూస్తారు. అక్కడ ఈ పాటలు మీరు చాలా రోజులు వింటారు, చాలా రోజులు పాడుకుంటారు, కానీ చాలా ఏళ్ళు ఈ పాటలు గుర్తుపెట్టుకుంటారు కన్ఫర్మ్ గా. అండ్ థ్యాంక్ యూ సింజిత్ ఫర్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైటర్ కొండలరావు గురించి చెప్పాలి. ఇది స్టోరీ దగ్గర ఒక 1 year నుంచి మేము ట్రావెల్ అవుతున్నాము. అది నాకు ఫస్ట్ నుంచి కూడా కేఆర్ చాలా మంచి సపోర్టివ్ ఉన్నారు. అండ్ మీరు సినిమా చూసిన తర్వాత కూడా మీకు చాలా డైలాగ్స్ అలా వింటూ అలా హాన్ చేస్తూనే ఉంటాయి. అండ్ ఇంకా సంతోష్ ఎడిటర్ గురించి చెప్పాలంటే అసలు సినిమా మొత్తానికి ఒక మెట్టి ఇంకా చాలా పెంచాడు సంతోష్. సో సంతోష్ గురించి ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గట్రా ఇంకా గట్టి మాట్లాడతా. సో అండ్ నాగ చరణ్ కాస్ట్యూమ్ డిజైనర్ థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ వర్క్. అండ్ క్రాంతి గారు థ్యాంక్ యూ సో మచ్, అసలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అమేజింగ్ వర్క్. అండ్ ఇంకా యాక్టర్స్ గురించి వస్తే రోహన్ మీరు ఇప్పటిదాకా రోహన్ ఒకలా చూస్తే మీకు కొత్త రోహన్ కనిపిస్తాడు ఇక్కడ. అండ్ అరుణ్ మీకు ఎక్స్ట్రాడినరీ అసలు, అంటే ప్రతిదీ సింగిల్ టేక్ లో చేస్తాడు అరుణ్ అసలు. అండ్ ఖుషి తను ఇంకా చెప్పక్కర్లేదు, మీరు మనశంకర్ వరప్రసాద్ లోనే చూసారు తను ఎంత మంచి యాక్ట్రెస్ అనేది. సో డెఫినెట్ గా వన్ డే తను బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ అవుతుంది అసలు ఖుషి, అదైతే కన్ఫర్మ్ చెప్పగలను. అండ్ వాస్కి గారు సినిమా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి రాసుకున్నప్పటి నుంచి ఫస్ట్ ఏ క్యారెక్టర్ అయినా నేను ఫిక్స్ అయ్యాను అనుకుంటే ఆన్ రైటింగ్ లో కూడా ఉన్న మెయిన్ క్యారెక్టర్ వాస్కి గారే. అండ్ వాస్కి గారికి చాలా థ్యాంక్ఫుల్. స్క్రీన్ మీద ఆమె కనిపించినప్పుడే చాలా వార్మ్ ఫీలింగ్ ఉంటుంది అసలు త్రూఅవుట్ ద ఎంటైర్ ద ఫిలిం. అండ్ హర్షిని గారు ఇంటర్వ్యూలో చాలా మంది నాకు స్టార్టింగ్ అయినా సంభవనం హర్షిని గారు అని అడిగారు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఈ సినిమా తర్వాత నుంచి ఆమె సమ్మర్ హాలిడేస్ హర్షిని అనే పిలుస్తారు కన్ఫర్మ్ గా. అండ్ ఇట్స్ టూ గుడ్ హర్షిని గారు అసలు థ్యాంక్ యూ సో మచ్, మీరైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అండ్ రాజీవ్ కనకాల గారికి థ్యాంక్ యూ సో మచ్. తను స్క్రీన్ మీద ఉన్నంత వరకు కూడా ఒక మంచి డైనమిక్ గా ఉంటారు. అండ్ ఇందులో మీరు చూసిన రాజీవ్ కనకాల గారికి కొంచెం వేరియేషన్ అయితే నీట్ కనిపిస్తుంది. అండ్ ఇంకా లాస్ట్ మాట్లాడాల్సింది ప్రొడ్యూసర్ గారి గురించి, ధీరజ్ గారికి. ఈ సినిమాకి ఏదైనా నాకు ఫస్ట్ నుంచి ఒక కాన్ఫిడెన్స్ స్క్రిప్ట్ మీద ఎంతుందో దానికి మించి నాకు ధీరజ్ గారు ఉన్నారని ఒక నమ్మకం, ధీరజ్ గారు ఉన్నారని ఒక దీంతోనే చాలా పర్టికులర్ గా ధీరజ్ గారి మీదే నేను నీట్ గా సినిమా చేసుకుంటున్నా. ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయినా నెక్స్ట్ దాని అంతా కూడా ధీరజ్ గారికి వెళ్తారు క్రెడిట్. ఎందుకంటే నాకు ప్రతి మినిట్ నాకు సపోర్టివ్ గా ఉండి నాకు ఇంకా ధీరజ్ గారి గురించి మాట్లాడాలంటే కొంచెం నేను ఇంకా గట్టి మాట్లాడతా, కొంచెం ఎమోషనల్ అవుతా, ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతా. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ సార్. అండ్ గిరి సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ధీరజ్ గారి గురించి ఇప్పుడు కాదు, నేను తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాటిలో ఇంకా గట్టి మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లిరిసిస్ట్ కిట్టు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ లిరిక్స్. మీకు అన్ని పాటలు కూడా మీరు లిరిక్స్ మీకు మీ చిన్నతనం గుర్తు చేస్తాయి, అచ్చ తెలుగులో ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మంజుష గారు. థ్యాంక్ యూ అండి. మొత్తానికి చాలా క్లియర్ గా అందరినీ కవర్ చేసేసారు, కానీ మీ గట్టిగా యా అంటే ఈయన చాలా పెట్టుంటారు సినిమాలో. ఇక్కడ నేను చెప్తాను ఒకటి లేనిది ఏదన్నా అందరూ మాట్లాడి మళ్ళీ అందరూ అమ్మమ్మ చెప్తారు. సో దట్స్ ఇంకా సినిమాలో చూస్తాం కదా, సినిమాలో అవన్నీ ఉంటాయి మీకు. విల్ బి వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ ధీరజ్ గారితో కలిసి ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నాం. మా ప్రొడ్యూసర్ గిరిబాబు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గిరిబాబు గారు ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్, అందరికి నమస్కారం. మీడియా మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, గెస్ట్లందరికీ నమస్కారం. అండ్ మై బ్రదర్ ఫ్రెండ్ ధీరజ్, ఈరోజు నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే రావటం అంటే మనోడితో జర్నీ స్టార్ట్ చేసి మేము దేవరా సినిమాతో డిస్ట్రిబ్యూషన్ లో దిగాం. అప్పటి నుంచి డాకు మహారాజ్ అలా డిస్ట్రిబ్యూషన్ అలా చేసుకుంటూ ఒకరోజు ఆఫీస్కి వెళ్తే స్టోరీ ఒకటి ఉంది వచ్చి అన్నాడు. వింటే గనక అది ఎగ్జాక్ట్ గా ఏంటంటే మనందరిలో లైఫ్ లో జరిగిన అంత న్యాచురల్ గా అనిపించింది. అది స్టోరీ మన డైరెక్టర్ గారు narrate చేసిన వెంటనే బ్రో చేసేద్దాం, బాగుంది స్టోరీ అని స్టార్ట్ చేసాం. సో సినిమా
చాలా బాగా వచ్చింది. సో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్, సారీ ఏందో మర్చిపోయాను. ఇక్కడ ఈ సినిమాలో యాక్ట్ చేసిన పిల్లలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆ పిల్లలతో పాటు రోహన్, అరుణ్, ఖుషి, ఈ పిల్లలందరి పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ తోనే పిల్లలందరినీ ఇంత నీట్ గా నేను హ్యాండిల్ చేయగలుగుతున్నా. థ్యాంక్ యూ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. టీజర్ కట్ చేసిన సతీష్ అని మా చీఫ్ అసోసియేట్ టీజర్ కట్ చేశాడు. సో థ్యాంక్స్ టు సతీష్ అండ్ వికాస్, హర్ష, చైతు అందరికి థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి, అలాగే సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ సోహెల్, కృష్ణన్న, శివ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను మర్చిపోయినా, అందుకే మళ్ళీ తీసుకున్నా, సారీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ముందుగా ఇంతసేపు ఓపిక వెయిట్ చేస్తున్న మా డైరెక్టర్స్ అందరికి థ్యాంక్ యూ చెప్పేస్తూ ఎస్, కంగ్రాచులేషన్స్. మీ దగ్గరకు వచ్చేస్తుంది మైక్. కౌశిక్ గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. అదేదో సినిమాలో అందరికి సెకండ్ బట్ సో హ్యాపీ టు సీ సో మెనీ పీపుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్లీ మీడియా అందరికి ఇలాంటి ఒక సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు, వాళ్ళు మా సినిమా అన్ని సినిమాలు ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి మీడియా కూడా అట్లనే కొలాబరేట్ అవుతూ దే బీన్ సపోర్టింగ్ ఆల్ ది ఫిల్మ్స్. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏ సినిమా కూడా బయటికి జనాలకు తెలియదు. సో ఇలాంటి సినిమాలు ముఖ్యంగా మీరు ఎంత పుష్ చేస్తే అవి అంత బాగా రీచ్ అవుతాయి. అండ్ ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ డూ అ గ్రేట్ జాబ్ విత్ ఇట్. సో నాకు యాక్చువల్లీ ధీరజ్ గారు ఎప్పటి నుంచో ఒక 4 ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ ఆర్ మోర్ దెన్ దట్ పరిచయం. సో ఆయనతో ఎలా ఉంటుంది అంటే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్ లా ఉంటుంది అనమాట మా ఇద్దరిది. నేను అందరికంటే ఎక్కువ ఫోన్ కాల్స్ ఆయనతోటే మాట్లాడుతుంటా. ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు అవుతుంటుంది ప్రతి కాల్. సో ఒక రోజు ఇలానే ఫోన్ చేసి ఒకసారి ఈ కథ వినమన్నారు. నేను వచ్చి విన్నాను. నాకు డైరెక్టర్ నైరేట్ చేసిన విధానం చాలా చాలా నచ్చింది. సినిమాకున్న బిగ్గెస్ట్ పవర్ ఏంటంటే ఒక మినిట్ లో అది ఎక్కడికైనా తీసుకెళ్లిపోతుంది మనని. మన బ్రెయిన్ లో ఎక్కడో క్లోజ్ అయిపోయిన మెమరీస్ ని ఓపెన్ చేసేస్తుంది. వి విల్ రీకలెక్ట్ ఆల్ దోస్ పాస్ట్ మూమెంట్స్ దట్ వీ హావ్ బీన్ లివింగ్. సో ఇవన్నీ గుర్తు చేయగలుగుతుంది. అంత పొటెన్షియల్ ఉంటుంది సినిమాకి. ఎస్పెషల్లీ ఈ సినిమా ఖచ్చితంగా మీకు మీ చిన్నతనాన్ని గుర్తు చేయొచ్చు. అండ్ మీరు చిన్నప్పుడు చేసిన అల్లరి కావచ్చు, లేకపోతే సరదాగా ఫ్రెండ్స్ తో గడిపిన క్షణాలు కావచ్చు, అవన్నీ ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫిలిం. అండ్ డెఫినెట్ గా ఈ సినిమా తీయడం అంత ఈజీ కాదు. అండ్ ధీరజ్ గారు కాకుండా ఇంకెవరైనా ఈ సినిమా ప్రొడ్యూస్ చేయగలిగే వాళ్ళనే కాన్ఫిడెన్స్ నాకైతే లేదు. డెఫినెట్లీ బికాస్ ఆఫ్ హిస్ ప్యాషన్, ఆయన కాబట్టి ఈ సినిమాని ఇంత బాగా మౌంట్ చేయగలిగారు. ఆయన ఎలా అంటే మనం ఇంత చూస్తే ఆయన ఇంత చూస్తారు. సో లేదు కొత్త యాక్టర్ గా చాలా అంటే లేదు వద్దు దీనికి ఇంకా బెటర్ వెళ్దాం అని, ఆ బెటర్మెంట్ కోసం ఎప్పుడు హీల్ కీప్ స్ట్రైవింగ్ టువర్డ్స్ ఇట్. నేను కథ విన్నప్పుడు కూడా నేను ఇంతమంది నోటెడ్ ఆర్టిస్టులు ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ పిల్లలు కూడా వీళ్ళు స్టార్సే, వాళ్ళేమి న్యూ కమర్స్ కాదు, సూపర్ స్టార్స్ వాళ్ళు. సో ఖుషి కావచ్చు, అరుణ్ అండ్ రోహన్, వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ అందరికి తెలిసిన యాక్టర్సే. సో రాజీవ్ కనకాల గారు, వాసుకి గారు, అందరూ, హర్షిని గారు, సో ఆల్ ఆఫ్ దెమ్. సో దే హెవ్ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ నేను డెఫినెట్లీ ఇట్స్ దేర్ కప్ ఆఫ్ టీ ఆల్రెడీ. సో ఇట్ విల్ డెఫినెట్లీ బి అ గ్రేట్ ఫిల్మ్. ఖచ్చితంగా మీరు అందరు ఈ సినిమా చూడాలి అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ మెమరీ సమ్మర్ హాలిడేస్. నాకు అమ్మమ్మ కాకుండా నానమ్మ ఇల్లు, హైదరాబాద్ లో ఉండేది. సో నానమ్మ ఇంటికి వెళ్ళేవాడిని. అక్కడ మా కజిన్స్, మా పెద్దమ్మ, అన్నయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. మా అన్నయ్య వాళ్ళు బాగా చదువుకునే వాళ్ళు. కొంచెం చిన్నప్పుడు మరీ చదువు బిడ్డలు మనకంటే కొంచెం ఇలా చూసి సర్లే ఏదో ఒకటి నేర్చుకున్న వాళ్ళ దగ్గర అనుకుని తెలియని విషయాలన్నీ తెలుసుకుంటూ ఉండేవాడిని. క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం, అద్దాలు బాగులు కొట్టేవాళ్ళం. అంటే ఇంక అంతకంటే బాగా చూపిస్తున్నారు పాపం చదువుకునే వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ గారు. అండ్ ఎస్, నందకిషోర్ గారు, మీరు వెనకాల ఉన్నా సరే మేము ముందుకు తీసుకొస్తాం రండి. ఎస్, అంటే నేనే చెప్పాలనుకుంటున్నా, పొదిగిన కొట్టు పిల్లైనప్పుడు కోడికి, ఎదిగిన కొడుకు ప్రయోజనం ఇప్పుడు తండ్రికి. అటువంటి ఆనందం ఏమైనా కలుగుతుందా ఇప్పుడు అరుణ్ని చూస్తుంటే? వాడు ఆల్రెడీ చాలా పెద్ద ఆర్టిస్ట్ అండి. ఆఫ్ కోర్స్, బట్ 35 ముందు కూడా పెద్ద ఆర్టిస్ట్. డ్రామా జూనియర్స్ రన్నర్ అప్ అనుకుంటా. అంతేనా? సరిపోయిందా? సో యా, ధీరజ్ గారికి అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ సమ్మర్ హాలిడేస్ ఆల్ ద బెస్ట్. అండ్ యా, మా 35 తర్వాత మళ్ళీ పిల్లల సినిమా చూస్తున్నట్టుంది నాకు. యా, ఓకే. చాలా చెప్పాలి ధీరజ్ గారి కోసం. ఆయన ఫస్ట్ ఈ సమ్మర్ హాలిడేస్ ఇలా కథ చేస్తున్నా అని నాకు చెప్పినప్పుడు
హీ ఎగ్జాంపుల్ మై ఫిల్మ్ 35 తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చిందంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది నేను యాక్చువల్లీ. సో ఫర్ శ్రీకర్ ఆల్ ద బెస్ట్ అండ్ టు ద ఎంటైర్ టీమ్. కిట్టు చాలా బాగా రాస్తారు పాటలు. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద లిరిక్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ కష్టం అండి మాట్లాడడం, ముఖ్యంగా రోహన్ అనే వ్యక్తి మాట్లాడాక చాలా చాలా కష్టం. సో ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ ఐ విష్ ఈ సమ్మర్ హాలిడేస్ వీళ్ళు సమ్మర్ హాలిడేస్ టీజర్ లాంచ్ చేస్తుంటే నేను రాత్రి వర్షం పడింది హైదరాబాద్ లో. సో ఈ సమ్మర్ హాలిడేస్ మీకు థియేటర్ లో చాలా చల్లగా ఉంటుంది. కమ్ వాచ్ ఇట్. అండ్ నాకు తెలిసి మీ చిన్నతనం గుర్తొస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మీ పిల్లలు చేస్తున్న అల్లరి కూడా తెర మీద కనిపిస్తున్నప్పుడు కొంచెం ఆనందంగా అనిపిస్తుంది. అందరు రండి అండ్ we promise a memorable film. Thank you అండి. థ్యాంక్ యూ. సమ్మర్ హాలిడేస్. సో సమ్మర్ హాలిడేస్ లో మేము మా పెద్దమాయ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వెళ్ళేవాళ్ళం ప్రతి సంవత్సరం నర్సీపట్నంలో. సో కజిన్స్ అందరూ గ్యాదర్ అవ్వడం, జాంకాయలు తినడం అంతే. అండ్ క్రికెట్, అక్కడ నాకు రెండు ఇష్టమైన విషయాలు, ఒకటి క్రికెట్, ఇంకోటి మామిడి పండ్లు, రెండు ఉన్నాయి ఈ సినిమాలో. అన్ని ఉంటాయి ఇంకా సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్ నందకిషోర్ గారు. రవి నంబూరి గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ సినిమా మనల్ని సమ్మర్ హాలిడేస్ తీసుకెళ్తుంది, ఆయన సినిమా మనకి చెన్నైకి తీసుకువెళ్తుంది అనుకుంటా. సో ఎస్ ప్లీజ్. ధీరజ్ గారు, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ధీరజ్ గారికి నాకు ఒక ఆల్మోస్ట్ 6-7 years నుంచి 6-7 ప్రొడ్యూసర్ ట్రాక్ చేస్తున్నారు. 6-7 years నుంచి ధీరజ్ గారికి నాకు మంచి ర్యాప్ ఉంది. ఏ ప్రాజెక్ట్ చేసినా నాకు ఆయన చెప్తా ఉంటారు. ఒక్కసారి ఎప్పుడో షూటింగ్ తర్వాత రోజు 6:30కి ఎంతకో నరేషన్ పెట్టారు ఆయన. అలా కుర్చీలో కూర్చున్నాం. శ్రీకర్ నరేషన్ చెప్పడం స్టార్ట్ చేయగానే నేను ఒక్కసారి మళ్ళీ కుర్చీలో వెనక్కి వెళ్ళి కూర్చున్నా. తన స్పీచ్ లో గట్టిగా చెప్తాను అన్నాడు కదా, నిజంగా చాలా గట్టిగా చెప్తాను నరేషన్. అండ్ మెమరీస్ అండి, ఒక్కసారి గుర్తు చేస్తుంటాడు. మధ్యలో ఎక్కడన్నా కొంచెం స్లో అవుతుందన్నా సరే ఇంకా గట్టిగా చెప్తాడు. బట్ తన నరేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. జోక్స్ అపార్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ తను స్క్రీన్ ప్లే చేసే లింక్లు ఇవన్నీ చూసి నాకు చాలా ముచ్చటేసింది. సూపర్, చాలా బాగా చేశారు. అండ్ ధీరజ్ భయ్యకి అండ్ శ్రీకర్ గారికి అండ్ ఈ సినిమాకి ఎడిటర్ గా చేస్తున్న సంతు, చెన్నై లవ్ స్టోరీ కూడా తనే ఎడిటర్, నా ఫ్రెండ్ సంతు. ఆల్ ది బెస్ట్. అండ్ సింజిత్ సార్ 2 songs విన్నా చాలా బాగున్నాయి మీవి. అండ్ కిట్టు కూడా గుర్తున్నా లేదు తెలీదు. 5 years బ్యాక్ నా ఇద్దరం కలిపి ప్రాజెక్ట్ చేసాం. ముహూర్తం తర్వాత అయిపోయింది అది. చాలా బాగా రాస్తారు లిరిక్స్. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా యూత్ సెన్సేషన్ సాయి మార్తాండ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. గ్రేట్ అండి ఇలాంటి సినిమాలు తీయటం. అంటే ఫస్ట్ మీ 3 films చాలా బాగుంటాయండి. అంబాజీపేట, గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు ఇది డెఫినెట్లీ ఐఎమ్ షూర్. నేను లిటిల్ ఆర్ట్స్ ఒక ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు ఇది పిల్లల సినిమా, ఎవరు చూస్తారు, ఎవరు తీస్తారు అన్నారు. మీరు చాలా బాగా తీశారు ఈ సినిమాని. ఈ బడ్జెట్ కూడా చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూ బాగుంది. అండ్ ఐఎమ్ వెరీ మచ్ షూర్ ఇది పక్కా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా అని. అండ్ నెక్స్ట్ సింజిత్ రోజు గంట మాట్లాడతాను, గంటలో 10 నిమిషాలు సమ్మర్ హాలిడేస్ గురించి చెప్తాడు. పాట కూడా విన్నాను, చాలా బాగుంటుంది ఆ పాట కూడా. నాకు తెలిసి టీజర్ లో బిట్ దగ్గర యూజ్ చేశాడు అది. ఆ సాంగ్ చాలా చాలా బాగుంటది. అండ్ శ్రీకర్ గారు, సభ మర్యాద, మేము 3 సార్లు కలిసాము, చాలాసేపు మాట్లాడుకున్నాము. ఆయన చెప్పాడు కొన్ని. ఇంకోటి ఒక్క డౌట్, లాస్ట్ కే డైలాగ్ ఉంది కదా, ఈ పిల్లని చూసి రాసావా, రాసాక ఈ పిల్లని తీసుకున్నావా, చూసాక రాసా. అయ్యో వెరీ క్యూట్ డైలాగ్, చాలా క్యూట్ గా ఉండే. ఇంకా రోహన్ నీలా మాట్లాడాలి రోహన్ ఎలాగైనా. ఐఎమ్ వెరీ మచ్ షూర్ ఈ అబ్బాయిది 90s చాలా బాగుంటుంది. ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది ఆ సిరీస్ లో. నెక్స్ట్ భర్త మాసేలు నాకు బాగా నచ్చింది. ప్రీ వెడ్డింగ్ షో, ఐ థింక్ యుల్ డూ లాట్ మోర్ ఫిల్మ్స్. అండ్ ఒక డౌట్ సింజిత్, నువ్వు ఓన్లీ స్కూల్ పిల్లలవి, ఇంటర్ పిల్లలవి, ఇంటర్ అయిపోయిన వాళ్ళవి ఇదే చేస్తా? ఫస్ట్ క్రైటీరియా అదేనా? ఈ సినిమా పక్కా హిట్ అవుతుందండి.
క్వాలిటీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, పర్ఫార్మెన్సెస్, మెయిన్ గా పర్ఫార్మెన్సెస్, వాస్కి గారిది, హర్షిని గారిది, రాజీవ్ గారిది. ఐఎమ్ వెరీ మచ్ షూర్ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ సినిమా ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. కిట్టు గారు ఈ సినిమాకి ఫుల్ లిరిక్స్ రాశారని చెప్పారు. పక్క ఈయన కూడా వెరీ సారీ సార్, ఆయన కూడా గ్రేట్ టాలెంట్. సమ్మర్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే బుక్స్ అమ్మిస్తుండే. ఫస్ట్ బెస్ట్ మూమెంట్. ఇంకోటి ఇంటికి రాగానే కేబుల్ టీవీ, అప్పుడే కేబుల్ కనెక్షన్ ఇస్తుండే మా ఇంట్లో మా డాడీ. సో ఇది సినిమాలే సమ్మర్. బాగా రిలేట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, రామోబరాజ్ గారు ఆయన రెడీగా ఉన్నారు. ఎస్, మీరు ఇందాక మైక్ యాక్టింగ్ చేస్తారు అనుకున్నాం, ఇటు మొదలెట్టారు, అది ఎప్పుడు వస్తుందా అని నేను వెయిట్ చేస్తాను. అండి అందరికి ఫస్ట్ థింగ్, యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్ కజిన్స్ తో అందరూ నించున్నట్టు నిన్న నుంచి ఇలానే ఉంటుంది సమ్మర్ హాలిడేస్ అందరికి. సో వచ్చిన అందరూ డైరెక్టర్స్ ఫ్రెండ్స్ అందరికి హాయ్. అండ్ ఫస్ట్ టైం స్టార్ట్ విత్ రైటర్ కొండలో. ఆల్ ది బెస్ట్. కమిటీ కుట్రలు చాలా బాగా, అందులో కూడా నాస్టాలజిక్ ఫీల్స్ అన్ని ఉన్నాయి. సో దీనిలో కూడా అండ్ శ్రీకర్ గారు, సో వెయిటింగ్. టీజర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఫ్రెష్ ఫీల్. అండ్ ఇందాక చెప్పిన ఆబ్వియస్గా టీం అందరూ తెలిసిన వాళ్ళే. సో ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. సింజిత్, ఎవ్రీవన్ ఇస్ ప్రైజింగ్ యూ, వెరీ హ్యాపీ. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు త్వరలో అన్ని రావాలని కోరుకుంటున్నాను. అండ్ రాజీవ్ గారు, నేను రాజీవ్ గారితో వర్క్ చేసాం. సో వెరీ హ్యాపీ టు సీ హిమ్ ఆఫ్టర్ సో లాంగ్. అండ్ వాస్కి గారు, యువర్ లైక్ ఫ్యామిలీ. ఎప్పటి నుంచో, అంటే నేను మీకు లాస్ట్ టైం ఒకసారి కలిసినప్పుడు చెప్పాను, నేను ఆనంద్ సాయి గారితో వర్క్ చేశాను యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. సో ఐ థింక్ అలా ఎప్పుడు మిమ్మల్ని చూసినా ఫ్యామిలీ మెంబర్ చూసినట్టు అనిపిస్తుంది. సో వెరీ హ్యాపీ అండి. అండ్ హర్షిని గారు, సర్ప్రైజ్ అంటే షాక్ అవ్వకండి, టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ వే. చాలా బాగుంది. అండ్ పిల్లలు రోహన్ అండ్ అరుణ్ అండ్ ఖుషి, ఆల్ ది బెస్ట్. హోల్ టీమ్. కిట్టు గారు, చాలా లేని కలిసి ఇక్కడ ఉంటున్నారా, వెళ్తున్నారా, వస్తున్నారా? ఓకే. అండ్ ఫైనల్లీ ధీరజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. అండ్ ఇది కూడా మెగా బ్లాక్ బస్టర్ అయ్యి మీరు ఇలా అన్ని కొత్త కంటెంట్ అవి చేస్తారు. అండ్ గిరి గారు, సార్ ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ. ఇంకా చాలా మంది మాట్లాడాలి. థ్యాంక్ యూ మనిషి గారు. సమ్మర్, నాకు సమ్మర్ బెస్ట్ కంటే ఎక్కువ, సమ్మర్ అంటే ఎక్కువ సన్ స్ట్రోక్ లేదు తగిలేవు నాకు. నాది గుంటూరు విజయవాడ బ్యాక్డ్రాప్. సో ఎప్పుడు చూసినా స్నానం చేయడం, పౌడర్ వేసుకోవడం, పడుకోవడం, ఇదే ఉంటుంది. సన్ స్ట్రోకులు తగిలేంత అల్లరి చేశారని అర్థమైపోయింది అక్కడే. సమ్మర్ అంటే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అలాగే ఆ చేత్తో మైక్ పవన్ సాధినేని గారికి అందించండి. ఎస్, రిక్వెస్టింగ్ పవన్ సాధినేని గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే యూజువల్లీ ఒక కొలమానం ఏముంటుందంటే, ఒక టీజర్ చూడంగానే అది మనకి సినిమా థియేటర్ కి వెళ్ళాలి అనిపించినప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. సో ఇందాక కూర్చొని టీజర్ చూస్తున్నప్పుడు నాకు అదే అనిపించింది. సో కంగ్రాట్స్ టు ఆల్ ద టీమ్. సో ద ఎంటైర్ టీమ్. సో ఆల్ ద బెస్ట్ కూడా కాదు. సో ఆల్రెడీ ఐమ్ విషింగ్ యూ కంగ్రాట్స్ బికాస్ దిస్ లుక్స్ లైక్ అ బ్లాక్ బస్టర్. సో ధీరజ్ గారికి, అంటే గారు అంటే చాలా కొత్తగా ఉంది బ్రో. సో ధీరజ్ ఈస్ బీన్ అ గ్రేట్ ఫ్రెండ్ టు మీ. అంటే నాకు ఇప్పుడే తెలిసింది యాక్చువల్లీ. ప్రతిసారి ధీరజ్ నాకు ఫోన్ చేసి చాలా విషయాలు పర్సనల్ గా షేర్ చేసుకుంటాను. ఒక్కడికి అనుకున్నాను, ఇప్పుడు అందరు చెప్తుంటే ఆ విషయం ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటాను. సో అందరిని ఇన్వైట్ చేస్తాను. సరే, చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడే అర్థమైపోయింది. సో ఈసారి నుంచి కొంచెం నేను చాలా ఫీల్ అయిపోయాను. కాల్ అయిపోయిన తర్వాత ఇంత ఇంపార్టెంట్ థింగ్ నాతో షేర్ చేసుకున్నాను ఒక విషయానికి. సో ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అందరితో. సో నైస్, అందరినీ చూడటం, ఆల్ ద డైరెక్టర్స్ అండ్ ఆల్ ద కాస్టింగ్ క్రూ. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో టీజర్ చూసినప్పుడు. సో ఇక్కడ ఒక్కొక్కరు మాట్లాడుతుంటే రైట్ ఫ్రమ్ ది హార్ట్. సో చాలా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అంటే ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా. సో ఆబ్వియస్లీ ఇప్పుడు నాకే చూపిస్తాను, ముందు అందరికి కలిపి. సో డెఫినెట్లీ లవ్ ఇలాంటి మూవీస్ ఇంకెక్కువ రావాలి. ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటి అంటే కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్స్ అండ్ కొత్త టెక్నీషియన్స్ అందరూ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్. అట్ సేమ్ టైమ్ గిరి గారు, సో ధీరజ్ గారితో చాలా సార్లు నేను కలిసాను. సో ఐమ్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ సార్. అండ్ అట్ ద సేమ్ టీమ్ కొండలరావు గారు, సో హ్యూజ్ ఫన్ ఆఫ్ కమిటీ కుర్రాలు. అండ్ సంజిత్, మీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో కిట్టు, ఎవ్రీబడి, శ్రీకర్, సో ఆల్ ఆర్ ఫ్రెండ్స్ హియర్. సో ఐ విష్ బిగ్ బ్లాక్ బస్టర్ ఈ సినిమా రిలీజ్ అయ్యి. సో సమ్మర్ లో రిలీజ్ అవుతుంది కదా, చేయట్లేదు సమ్మర్ లో.
అవునా, అంతే రూల్ పెట్టుకున్నారా ముందట అవ్వాలని? సరే, ఎప్పుడు రిలీజ్ అయినా కూడా సమ్మర్ హాలిడేస్ అంత బ్యూటిఫుల్ గా ఉంటది అని చెప్పేసి టీం అందరిని విష్ చేసి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ